సో బేసిక్గా వెస్టర్న్ కంట్రీస్లో అడ్వైజర్స్ కల్చర్ ఎక్కువ, మన ఇండియాలోనే పర్టికులర్గా మనకి సౌత్ ఇండియాలో అయితే అది బాగా తక్కువ. సో బేసిక్గా సౌత్ ఇండియాలో అడ్వైజర్ కల్చర్ తక్కువ అండ్ వెల్త్ క్రియేషన్ తక్కువ, డబ్బులు పోగొట్టుకునేది కూడా ఎక్కువ. అండ్ ఐల్ టెల్ యూ ఎట్లా కూడా పోగొట్టుకుంటారు. రీసెంట్గా వచ్చిన సెబీ డేటాలో ఆఫ్కోర్స్ 93% పోగొట్టుకున్నారని అందరూ చెప్పారు, కానీ టాప్ 4 స్టేట్స్ ఏంటి అని అంటే ఆ 4 స్టేట్స్ మన సౌత్ ఇండియాయే, ఆ ఫస్ట్ 2 స్టేట్స్ మన తెలుగు రాష్ట్రాలే. నెంబర్ 1 తెలంగాణ, నెంబర్ 2 వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఇంకో సర్ప్రైజింగ్ విషయం ఏంటి అని అంటే మనకి ఎక్కువ మంది ట్రేడర్స్ అవైలబుల్ ఉంది సౌత్ ఇండియాలో, ఈ రీజియన్ లో కాదు, నార్త్ ఇండియాలో. అక్కడ ట్రేడర్స్ ఎక్కువ ఉన్నా కానీ మన దగ్గర మాత్రం ఎక్కువ డబ్బుని పోగొట్టుకుంటున్నారు. అక్కడ సంపాదించే వాళ్ళకి ఇక్కడ వాళ్ళు ఎక్కువ పోగొట్టుకొని కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. దీనికి గల ఒక సింగిల్ ప్రాబ్లం ఏంటి అని అంటే మన వాళ్ళు ఒక రియల్ అడ్వైజర్ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకోవడానికి ₹1 ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తారు. దానికన్నా మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే సైకలాజికల్గా నాకు తెలిసినంతకు ఇంకోటికి తెలియదు, వాని నేను అడిగేది ఏంటి, అంతా నేనే చేసుకోగలుగుతాను, మొత్తం నాకే తెలుసు, నాకు మాత్రమే తెలుసు, మొత్తం నేనే అని అనుకుంటాడు. నీకున్నది మొత్తం వాడు తీసుకొని పోతాడు.